పోస్టల్ బ్యాలెట్లపై టీడీపీ అత్యాశ. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్లపై విస్తృత చర్చ జరుగుతోంది. గతంలో పోస్టల్ బ్యాలెట్లపై ఈ అంశం అంతగా చర్చకు రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున తమకే ఓటేశారని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఎల్లో మీడియా కూడా అదే పనిగా ప్రచారం చేస్తోంది. 2019లో పోస్టల్ బ్యాలెట్లు ఎటు పడ్డాయి? ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల పరిస్థితి ఏమిటో చూద్దాం. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 2,95,003 ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 56,545 ఓట్లు చెల్లలేదు. పోలైన వాటిలో 2,38,458 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటు అయిన ఓట్లలో వైసీపీకి 1,36,768 ఓట్లు దక్కాయి. టీడీపీకి 81,608 ఓట్లు వచ్చాయి. జనసేనకు 11,326 ఓట్లు లభించాయి. మిగిలిన 8,756 ఓట్లు వివిధ పార్టీల స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. శాతాల్లో చూస్తే వైసీపీకి 57.35%, టీడీపీకి 34.22%, జనసేనకు 4.75% ఓట్లు లభించాయి. టీడీపీ, జనసేన రెండు పార్టీలకు కలిపి 39% ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి, టీడీపీకి, జనసేనల మధ్య పోస్టల్ బ్యాలెట్ల తేడా 18.34%. ఇక ఈ ఎన్నికలకు వచ్చేద్దాం. ఈ ఎన్నికల్లో మొత్తం 4,44,218 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో పోల్చితే 1,49,215 మంది ఉద్యోగులు అదనంగా పోస్టల్ బ్యాలెట్ వేశారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయడాన్ని ప్రభుత్వం వ్యతిరేకతగా టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య పెరగడానికి ఉద్యోగుల అసంతృప్తికి సంబంధం లేదు. ఈసారి ఎన్నికల్లో పనిచేసేందుకు ఈసీ నియమించిన ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగింది. సచివాలయ సిబ్బందితో పాటు అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, జర్నలిస్టులు ఇలా అందరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించారు. అందుకే ఎక్కువ మంది ఉద్యోగులు ఆ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. అందుకే పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య పెరిగింది. ఉద్యోగుల ఓట్లన్నీ ఏకపక్షంగా తమకే పడ్డాయని టీడీపీ చెప్పడంలో అర్థం లేదు. ఎందుకంటే సచివాలయ ఉద్యోగులు వైసీపీకి ఓటేశారని టాక్. సచివాలయ ఉద్యోగులు 1,30,000 ఓట్లు తమకే పడ్డాయనేది వైసీపీ నేతల వాదన. గత ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటేసిన వారిని 50% మందిని తీసేసినా ఇంకా 50% మంది తమకే ఓటేశారని వైసీపీ నేతల మాట. ఈ లెక్కన పోలైన పోస్టల్ బ్యాలెట్లలో 2 లక్షలకు పైగా తమకే వస్తాయని వైసీపీ నేతలు లెక్కలు కడుతున్నారు. పేదలకు ఇస్తున్న సంక్షేమ పథకాల వల్లే తమకు జీతాలు లేట్ అవుతున్నాయని ఉద్యోగుల్లో జగన్ మీద ఉన్న అసంతృప్తి, ప్రభుత్వ ఉపాధ్యాయులకైతే తమతో జగన్ బాగా పనిచేయిస్తున్నాడనే అసంతృప్తి, జగన్కు మించి చంద్రబాబు హామీలు ఇచ్చారు, సంక్షేమ పథకాలు ప్రకటించారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏడాదికి 57,000 కోట్లు అవుతుంది. అదే చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలకు 1,60,00,000 ఖర్చు అవుతుంది. 1,60,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ విషయంలో బాబు పథకాలపై ఉద్యోగులు సీరియస్గానే ఆలోచించినట్లు సమాచారం. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆర్థిక సమస్యలు తప్పవని ఉద్యోగులు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ మీద ఉద్యోగుల్లో ఎన్నికలకు ముందున్న ఎన్నికల నాటికి కనిపించలేదు. సో పోస్టల్ బ్యాలెట్లపై టీడీపీ ఆశలు పెట్టుకుంటే అది అత్యాశే అవుతుంది.